బృహదశ్వుడు వనవాసానికి వెళ్ళాక అతని కొడుకు కువలాశ్వుడు ఉత్తంకుని వెంట సైన్యాన్ని రథాలను తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. 21,000 మంది కేవలం అతని పుత్ర సైన్యమే. ఉత్తంకుని అనుమతితో విష్ణు భగవానుడు సర్వలోక కళ్యాణార్థం కువలాశ్వునియందు తన తేజస్సును సంక్రమింపజేశాడు. కువలాశ్వుడు యుద్ధానికి ముందుకు సాగుతున్నంత మేర ఆకాశంలో ఈ కువలాశ్వ మహారాజు తాను అవధ్యుడై దుందువును చంపి దుందుమారుడనే పేరుతో విఖ్యాతి చెందుతాడు అని గట్టిగా ప్రతిధ్వనించింది. దేవతలు అతనికి నలువైపుల నుండి పుష్పవృష్టి కురిపించసాగారు. దేవదందుపులు తమంతా తామే మ్రోగాయి. చల్లని గాలి వీచింది. భూమి నుండి లేచిన దుమ్మును చల్లార్చడానికి ఇంద్రుడు సన్నని వర్షం కురిపించాడు. విష్ణు భగవాను తేజస్సుతో వృద్ధి పొందిన రాజు శీఘ్రమే సముద్ర తీరానికి చేరుకున్నాడు. తన పుత్రుల చేత 4 వైపులా ఇసుకను తవ్వించసాగాడు. 7 రోజుల పాటు అలా తవ్వాక మహాబలవంతుడు